హాయ్ ఉపేంద్రది మూవీ కొత్తగా వస్తుంది యూఐ అను డిసెంబర్ 20 రిలీజ్ అయిపోతుంది. ట్రేజర్ కూడా వచ్చింది మొన్న. ఎలా అనిపిస్తుంది అన్న ట్రేజర్? అన్న టీజర్ చూసినా నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. అంటే టీజర్లో ఈ రకంగా టీజర్ ఉంటుందా అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా అప్పుడు ఏదో కబ్జా ప్రీలీజ్ ఉంటప్పుడు ఉపేంద్ర అన్నమాట సరే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే యూఐ ఒక సినిమా వస్తుంది, అది నేను ఎట్లుంటానో అట్లా ఉండబోతానే. నిజంగా ఆయన డైరెక్షన్ డిఫరెంట్ ఉంటుంది అవునా కదా. ఉపేంద్ర అప్పట్లో సినిమా వచ్చిన తన అంటే ఆ స్లాంగ్ కానీ తన క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుంది అన్న అవునాను కదా. ఆయన ఆర్జీబీకి తమ్ముడు అని చెప్పుకోవచ్చు అన్న అట్లుంటుంది తన విధానం కానీ. సో నాకు అనిపించింది ఈ సినిమా అంటే 2024లో ఎలా ఉండబోతుంది మన ప్రపంచం అన్న 2040లో ఎలా ఉండబోతుంది ప్రపంచం అంటే ఫుడ్ కోసం కానీ ఫోన్ల కోసం ఎలా ఉండబోతుంది అనేది చాలా క్లియర్గా చూపించాడు. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. కొన్ని డైలాగ్స్ కానీ మన ఉపేంద్ర గెటప్స్ కానీ బీజం కానీ ధిక్కారం కానీ అధికారం చాలా గొప్పది అని చూపించడాలు కానీ చాలా బాగా అనిపించాను. అసలు ఉపేంద్ర నుంచి ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చాలా రావాలని కోరుకున్నాం కదా. ఇది మాకు కావాల్సిన సినిమా 100% డిసెంబర్ 20కి రాబోతుంది. ఇది సినిమాకి అయితే నేను ఈగర్లో వెయిట్ చేస్తాను. చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ విషయం వాళ్ళపై సినిమా అయితే చాలా బాగుంటుంది, గ్రాండ్గా అనిపించింది. సో గెటప్స్ చాలా ఇయర్స్ తర్వాత డైరెక్షన్లోకి వచ్చాడు కదా. అవును కూడా అవును గెటప్ చాలా బాగుంది అన్న. బీజం చాలా మెయిన్గా అన్న డైలాగ్ డెలివరీ చాలా బాగా అనిపించింది. అంటే ఫుడ్ కోసం వాళ్ళు ఎంత ఆతృత పడుతున్నారు, ఎలా ఉండబోతుంది 2040లో అనేది చాలా అంటే మనకు ఫ్యూచర్ అనిపిస్తుంది అన్న. ఆ టీజర్ చూస్తుంటే ఈ రకంగా ఈ టీజర్ ఉంటే మా సినిమా ఇంకే రకంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఉపేంద్ర ఆ డైరెక్షన్ అన్న ఆ రైటింగ్ స్కిల్స్ అన్న ప్రజలకు బాగా నచ్చుతుంది కాబట్టి 100% కొత్త మ్యానియా మనం చూడబోతున్నాం అన్న ఫీలింగ్ కలిగిందన్న. థ్యాంక్ యూ. ఓకే.